హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. ఇప్పుడే సుధీర్ బాబుది హరోమరా మూవీ చూడడం జరిగింది. యాక్చువల్లీ ట్రైలర్ చాలా బాగుండే, చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచేసింది. మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా అండ్ సినిమా చూడదగింది అవునా కాదా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కూడా ఒక సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్ గా ఉన్న హీరో గన్ బిజినెస్ లోకి ఎట్లా వచ్చినాడు, అందులో ఎట్లా సర్వైవ్ అయినాడు అనేది మూవీ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి సినిమాలు ఆల్రెడీ మనకి చాలా చూసినాం మనము. కేజీఎఫ్ గానీ, పుష్ప గానీ, మూవీలో చాలా మాస్ సీన్స్ కంప్లీట్ గా వేరే మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయి చేసినట్టుగా అనిపిస్తుంది. అది కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. మూవీ కంప్లీట్ గా ఎక్కడ కూడా ఒరిజినల్ అనిపించదు. అండ్ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ 40 minutes అసలు ఫుల్ లాగ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కంప్లీట్ ఒక 20 minutes లో మూవీ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత కంప్లీట్ స్లో అయిపోయింది సినిమా. అక్కడ కొంచెం బాగా డిసప్పాయింట్ చేసేసింది. అండ్ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ విలన్ ని బాగా కాంప్రమైజ్ చేసేసినారు, కంప్లీట్ గా వీక్ చేసేసినారు విలన్ ని. ఒక స్ట్రాంగ్ విలన్ ఉండే అని నాకు అనిపించింది. స్ట్రాంగ్ విలన్ ఉండి టక్ ఆఫ్ ఆర్ ఫైట్ అయి ఉంటే బాగుండేది. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ సాంగ్స్ యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే, బీజిఎం బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అండ్ ఫైట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంటర్వల్ వరకు చాలా సూపర్ అనిపించింది. అదే ఫేజ్ లో సెకండ్ హాఫ్ కూడా వెళ్ళుంటే ఇంకా బాగుండేది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కంప్లీట్ సుధీర్ బాబు మూవీ ఇది. సుధీర్ బాబు చాలా బాగా యాక్ట్ చేసినాడని చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు కూడా పడినంత మాస్ ఎలివేషన్స్ పడ్డాయి సుధీర్ బాబుకి. అండ్ ఇది కంప్లీట్ గా ఒక మాస్ సుధీర్ బాబు మూవీ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, కంప్లీట్ ఫస్ట్ హాఫ్ అసలు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఒక 10-20 minutes బాగానే అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా చెప్పుకోవడానికి ఏమి ఉండదు సినిమా గురించి. అండ్ ఖచ్చితంగా తీసి పడేసే మూవీ అయితే కాదు, ఖచ్చితంగా చూడాల్సిన మూవీయే. సుధీర్ బాబు కోసం ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ మూవీ పడ్డది సుధీర్ బాబుకి. అండ్ మూవీ చూడాలా వద్దా అంటే, వెళ్ళి చూడండి. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టండి. ఖచ్చితంగా మంచి మూవీయే, మరీ తీసి పడేసే మూవీ అయితే కాదు, ఒక మంచి మాస్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ బాగుంది, వెళ్ళి చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. అండ్ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. ఇది ఒక కొత్త ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.